బర్నీ భయ్యా అని. దాని తర్వాత ఒక ఆకలి, ఏదైనా ఒక నటుడుగా ఇంతవరకు చేసిన సినిమాలు కానీ ఏదైనా కొత్తగా చేయాలి, నాకే తెలియదు ఏం చేయాలని తెలియదు, కానీ లోపల ఒక ఆకలి ఉండింది. కరెక్ట్గా ఒక రోజు నా పుట్టినరోజు నా స్నేహితుడు 16 సంవత్సరాల స్నేహితుడు ఇతను ఒకరోజు వచ్చి ఇలాగ బాలా సార్ ఒక స్క్రిప్ట్ పెట్టుకున్నాడురా, డబుల్ లాంగ్వేజ్ స్క్రిప్ట్, ఇద్దరు కలిసి చేద్దామంటే తప్పకుండా చేద్దాం అని చెప్పాను. పోయి బాలా సార్ని కలిసి అప్పుడు ప్రారంభమైంది ఈ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చి ముఖ్య కారణం ఇతను ఆర్య ఇది అసెంబుల్ చేసింది. ఒక నటుడిగా చెప్పకూడదు. ఈ సినిమా ప్రారంభంలో ఒక 15 రోజులు షూటింగ్ చేసిన తర్వాత బాలా సార్కి ఒక డౌట్ వచ్చింది. పిలిచి ఇలాగా ఇంకా నువ్వు పందెంకోడి విశాల్ మిగతా సినిమాల విశాల్గా కనిపిస్తున్నావు, నాకు ఐ వాంట్ షో ఇన్ అ డిఫరెంట్ వే, ఏదైనా చేయాలని చెప్పారు. డెఫినెట్గా చేస్తాను సార్ అని చెప్పాను. ఆ తర్వాత దట్స్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. సడన్గా ఒక విషయం అని చెప్పారు, ఇలా మెల్ల కనిపెట్టుకుని నా ముందర చూపించు, ఒక ఇన్సిడెంట్ చెప్పి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత బాలసార్ ఒక చిన్న పిల్లోడ్లాగా ఏడుచుకుంటూ అది అలాగే పెట్టుకో, వెంటనే ఫోటోగ్రాఫర్ పిలిపించి ఫోటోలు తీసి నాకు ఇదే కావాలి, ఒక విషయం ఉంది సినిమాలో క్లైమాక్స్లో, దానికోసం ఇది నాకు ఎలాగైనా కావాలి, ఏమైనా సరే నువ్వు యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, ఇదే నాకు కావాలని చెప్పి ఈ డిసైడెడ్ ఆన్ దట్. నాకు ఆ కళ్ళు పెట్టేటప్పుడు నేను బాలాసార్ చెప్పలేదు, అప్పుడు విపరీతమైన తలనొప్పి, కానీ ఆయన ఫేస్లో చూసిన ఆనందం వచ్చి ఇట్ రియలీ స్పార్క్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఎక్సైట్మెంట్. నేను ఎప్పుడు అలాంటి ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఒక డైరెక్టర్ వచ్చి లిటరలీ ఈజ్ వీపింగ్, అదే నాకు ఇదే కావాలి నువ్వు ఇలాగే ఉండవాలని చెప్పేటప్పుడు ఐ థాట్ ఐ షుడ్ గో ఫర్ ఇట్. ఊరికి పంపించారు, వెళ్ళి ఐ హ్యాడ్ టు వేర్ డెంచర్స్లో గెటప్ చేంజ్ కోసం. చెన్నైకి వెళ్ళిన తర్వాత నాకు తెలియదు చేయగలుగుతానా లేదా అని నాకు తెలియదు, బికాస్ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. వెళ్ళిన తర్వాత దెన్ ఐ వెంట్ అండ్ మెట్ ద డాక్టర్ వెళ్ళి కలిసిన తర్వాత డాక్టర్ నీకేం పిచ్చా అని అడిగాడు. ఫ్యామిలీ డాక్టర్ మామూలుగా మెల్లకన్ను కరెక్ట్ చేసేదానికి వస్తారు, నువ్వు మెల్లకన్ను పెట్టడానికి సలహాలు అడుగుతున్నావు, నీకేం పిచ్చే కింద అని అడిగాడు. సరే ఇంటికి వెళ్ళాను. ఇంట్లో అమ్మ నాన్నకి నేను చెప్పలేదు, చెప్తే ఆశ్చర్యపడిపోతారు, తప్పకుండా చేయనివ్వరు నాకు తెలుసు. నెట్లో మామూలుగా ప్రతి రోల్కి వచ్చి ఒక రెఫరెన్స్ ఉంటుంది ప్రతి నటుడికి. సరే ఏదైనా ఒక రెఫరెన్స్ ఉంటుంది, ఏదైనా ఒక యాక్టర్ ఎవరైనా ఎనీవేర్ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎవరైనా చేస్తుంటారు ఇలాంటి ఒక పాత్రని నెట్లో చెక్ చేశాను. టు మై ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్. ఒక స్కూల్ డ్రామాలో కూడా ఎవరు ఇది ప్రయత్నం చేయలేదు. ఇక్కడ మాత్రం కాదు, ఇండియాలో కాదు, త్రూ ద వరల్డ్ నోబడీ హస్ ట్రైడ్ ఇట్. సో ఐ థాట్ లెట్ మీ గో ఫర్ ఇట్. ఈ సినిమా వచ్చి నా ఆఖరి సినిమా, ఇదే నా ఆఖరి సినిమా అనుకుని నేను ఈ సినిమాని చేశాను నిజంగా చెప్పాలంటే. బికాజ్ ఐ టుక్ దట్ రిస్క్. ఇది చేసే తీరాలి, ఏదైనా కొత్తగా చేయాలి. నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పాను, నాకు లోపల ఒక ఆకులో ఉంది, ఐ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ రేజ్ ఏదైనా చేయాలని. సరే కరెక్ట్గా ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు చేద్దామని చెప్పి మళ్ళీ వెళ్ళి స్టార్ట్ చేసాం. లైఫ్లో నేను మళ్ళీ ఇలాంటి ఒక సినిమా, ఇలాంటి ఒక రిస్క్ నేను తీసుకోను. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం, బికాస్ హెల్త్ వైజ్ అన్ యాక్టర్ ఇట్స్ నాట్ అ రేస్, ఇట్స్ అ మ్యారథాన్. యూ హ్యావ్ టు కీప్ గోయింగ్.
చాలా I've taken a lot of risk for this film. I hope it will work well. ఈ సినిమాలో వచ్చి బాలా సార్ సినిమాల్లో కంటెంట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆయన క్యారెక్టరైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆ విధంగా చూస్తే ఈ సినిమాలో నేను కానీ ఆర్య కానీ యుల్ ఫర్గెట్ విశాల్ అనేది, ఇది ఆర్య అనేది మీరు ఫస్ట్ రీల్ తర్వాత మర్చిపోతారు. ఆ క్యారెక్టర్ పేరుతో మీరు అలా ట్రావెల్ అయిపోతారు త్రూ అవుట్ ద ఫిల్మ్. వాట్ ఎవర్ I've done, it's for my father. I'm just living his dream. Thank you to my producer Vikram and my Tamil producer Mr. Kalpati Aguram. Thank you Bala sir. I'm very happy to be here again. All my films get dubbed in Telugu. Bala sir, Nene Revudi, 3 years, and this is the fastest movie he's done. Very happy that we finished in 1 year. And I'm very happy to be working with Vishal. I mean, we have been friends for a very long time, and I have this opportunity to work with him, and so our friendship still continues even after the release, don't worry. I think to be very honest in this film, like Vishal said, I think is one of his best performance, not only but his, I would say one of the best performance any actor could give, personally, because keeping a squint for 250 days of shoot, which not no camera trick, nothing. So I think he's given his life for this project, and Bala sir, I don't have to say anything, award-winning director, and I think this is his complete film, I would say, complete entertainer with his character sketch and everything. Looking forward to it. And our producer Vikram Krishna, he's very famous for all his publicities and the way he presents the film. So I'm sure this film will do a lot of wonders for him. Even I think it's a different kind of a Bala film actually. Usually Bala sir's film will be very hard hitting or very drama or maybe very heavy. But this film, he made a very conscious decision of making it very lighter vein, but it will definitely have Bala sir's touch. So I think we enjoyed the comedy scenes in the entire film. Me, Vishal, and one more person, Mr. G.M. Kumar. So I think the whole comic timing worked out really well between us. So I think the new experience of Bala sir's comedy in this film is the highlight of the film. Bala sir's movie, first time you have the opening song of the film, I would say. Usually you don't have opening song for a hero and all, but this film, Bala sir has got a opening song for Vishal, which is a very mass number, and you can see, Vishal has danced really well for that song. So you have the opening song, which is a mass number, then you have the montages, then 2 montages, and the love track and everything. So I think it's a typical commercial format that what is made, and I'm sure everybody would enjoy this.